అందరికీ నమస్కారం. నేను ఎవరిస్తా సీజన్ 2 పార్ట్ 88. శ్రీనిక ఫోన్ చేయగానే శివాంశు వేదిని ఇంటి దగ్గర దింపేసి దేవిక గారి జాగ్రత్తలు చెప్పి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుని బయలుదేరతాడు. శ్రీనిక తన కాల్లో అజయ్ అడ్రస్ చెప్పినా ఫోన్ చేసి విసిగిస్తుందన్న కోపంలో అడ్రస్ చెప్పినా గుర్తించడు. అందుకే డైరెక్ట్గా ఉండే ఇంటికే వచ్చేస్తాడు. క్యాబ్ దిగి ఇంట్లోకి వచ్చేటప్పటికి ప్రసాద్ గారు కనిపిస్తారు, కానీ శ్రీనిక కనిపించదు. ప్రసాద్ గారిని చూసి శ్రీనిక ఎక్కడ మావయ్య అని అడుగుతాడు. ప్రసాద్ గారు శివాంశుని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు, శ్రీనిక కోసం వచ్చాడు అని. అందుకే హ్యాపీగా ఫీల్ అయ్యి రా శివాంశ్ కూర్చో అని చెప్తారు. శివాంశు లేదు మావయ్య, శ్రీనికని పిలవండి పని ఉంది అని చెప్పగానే ప్రసాద్ గారు శ్రీనిక బయటకు వెళ్ళింది, వచ్చేస్తుంది కూర్చోండి అని మర్యాదలు చేయబోతారు. కానీ శివాంష్కి వచ్చి రాగానే శ్రీనిక కనపడలేదు అని కొంచెం విసుగ్గా ఉంటుంది. కానీ పైకి కనిపించకుండా ఎక్కడికి వెళ్ళింది మావయ్య అని అడుగుతాడు. ప్రసాద్ గారు ఏదో ఇంటర్వ్యూ అని నిన్న వెళ్ళింది బాబు, ఈరోజు అక్కడికే సర్టిఫికేట్స్ ఏవో తెచ్చుకోవడానికని వెళ్ళింది అని చెప్తారు. కానీ అంతకుముందు రోజు శ్రీనిక కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పరు. ఆయన ఆలోచన వేరే ఉంది మరి. ప్రసాద్ గారు ఇంటర్వ్యూ సర్టిఫికేట్స్ అని చెప్పేటప్పటికి శివాంష్కి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. కానీ అది ప్రసాద్ గారి దగ్గర కనపడనీయకుండా ఇంటర్వ్యూ ఏంటి మావయ్య అని అడుగుతాడు. ప్రసాద్ గారు శ్రీనిక ఒంటరిగా ఉండడం, ఎప్పుడు బాధపడటం అన్నీ చెప్పి మేము ఇక్కడికి వచ్చేసాం బాబు, తన్నే జాబ్ చేయమని, సోనుని మేము చూసుకుంటామని మేమే చెప్పాము. తను జాబ్ అని బయటికి వెళ్తే అన్నా కొంచెం ఒంటరి అనే ఫీలింగ్ పోతుందని మేమే జాబ్ చేయమన్నాం, అందుకే తను ఇంటర్వ్యూకి వెళ్ళింది అని చెప్తారు. శివాంష్కి లోపల విపరీతమైన కోపంగా ఉంటుంది. శ్రీనిక తనని వదిలి బయటికి వచ్చేటప్పుడు చెప్తాడు, సోనీని అస్సలు వదలొద్దు, పాప కన్నా ఎక్కువ ఏదీ కాదు నాకు, నువ్వు జాబు అది ఇదని పంతాని పోయి బయటకు వెళ్ళావు అంటే ఒప్పుకోను అని, తననే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తాడు. కానీ శ్రీనిక తన మాట లెక్క చేయకుండా పాపను వదిలేసి జాబ్ చేయడానికని చెప్పేటప్పటికి బాగా కోపం వచ్చేసి అడ్రస్ ఎక్కడ మావయ్య అని అడుగుతాడు. ప్రసాద్ గారు అడ్రస్ తెలియదు, దగ్గరలోనే అని చెప్పింది అనేటప్పటికీ శివాంశు సరే మావయ్య అని శ్రీనిక దగ్గరకు వెళ్ళడానికి బయలుదేరతాడు. ప్రసాద్ గారు శివాంశ్ వెళ్ళిపోతున్నాడని నీతో కొంచెం మాట్లాడాలి, కొంచెం సేపు కూర్చుంటారా ప్లీజ్ అని అడుగుతారు. శివాంశు ప్లీజ్ మావయ్య, నాకు టైం లేదు, కొంచెం అర్జెంటు పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను అని చెప్పి బయటకు వచ్చేస్తాడు. ఇంకా అక్కడే ఉంటే శ్రీనిక మీద కోపం బయట పెట్టేస్తాడేమో అని బయటకు వచ్చాక శ్రీనికకి కాల్ చేస్తాడు. శ్రీనిక శివాంశు కాల్ చేయడం చూసి అజయ్తో చెప్పి బయటకు వచ్చేసి కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి వచ్చేసారా అని అడుగుతుంది. అడ్రస్ ఎక్కడా అని కోపంగా అడుగుతాడు శివాంశు. శ్రీనిక అడ్రస్ చెప్పగానే ఫోన్ కట్ చేస్తాడు శివాంశు ఫోన్ కాల్ కట్ చేయగానే శ్రీనిక ఆలోచనలో పడుతుంది. శివ మాట ఎందుకు అంత కోపంగా ఉంది, ఏమై ఉంటుంది అనుకుంటూ బయట కనబడటానికి వీలుగా బయట ఎంట్రన్స్ దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. శ్రీనిక బయటకు వెళ్ళగానే అజయ్ తన కన్నీళ్లకి స్వేచ్ఛనిస్తాడు. తన ప్రేమ తనను విడిచి వెళ్ళిపోతుంది అని, కానీ అదే నిజం అని అనుకున్న వెంటనే తను ఆలోచనలో పడతాడు. నాది 2 నెలల ప్రేమ, కానీ వాళ్ళది ఎప్పటి నుండో ప్రేమ. అంత ప్రేమ పెంచుకున్న వాళ్ళని 2 నెలల మధ్యలో నేను వచ్చి అని అనగానే తనకి ఏదోలా అనిపిస్తుంది. అందుకే తను తమాయించుకుని తన పనిలో తను బిజీ అయిపోతాడు. ఇంతలో వినోద్ ఫోన్ చేస్తాడు అజయ్కి. అజయ్ ఫోన్ లిఫ్ట్ చేసి డల్గా మాట్లాడుతూ ఉండేసరికి వినోద్ కంగారుగా ఏమైందిరా అని అడుగుతాడు. అజయ్ ఈ బాధగా శ్రీనిక వచ్చిన దగ్గర నుండి జరిగిందంతా చెప్పి మను నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుందిరా అని బాధపడతాడు. వినోద్ నేను ముందు నుండే చెప్తూనే ఉన్నాను కదరా, కానీ నువ్వే ప్రేమని పెంచుకున్నావు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఆ అమ్మాయిని మర్చిపో, నీ లైఫ్లోకి మంచి అమ్మాయి, నిన్ను అమితంగా ప్రేమించే అమ్మాయి వస్తుందిరా అని ఓదారుస్తూ నేను వస్తున్నానురా అంటాడు. అజయ్ ఐఎమ్ ఓకేరా, నీ పని చూసుకో, మళ్ళీ అతను వస్తున్నాడుగా మాట్లాడాలి, మనం సాయంత్రం కలుద్దాం అని చెప్తాడు. అంతలో కింద శివాంశు క్యాబ్ దిగి
కోపంగా తన వైపు వచ్చి శ్రీనికని గట్టిగా చెంప మీద కొడతాడు. శ్రీనిక అసలే నీరసంగా ఉంది కదా. శివాంశు కొట్టేటప్పటికి దెబ్బ తట్టుకోలేక కింద పడిపోతుంటే శివాంశు తన్ని పడిపోకుండా పట్టుకొని కోపంగా చూస్తుంటాడు. శ్రీనికకి ఎందుకు కొట్టాడో అర్థం కాక ఏడుస్తూ నీరసంగా ఉండడంతో ఆ బాధని తట్టుకోలేక కోపము, ఉక్రోషం, బాధ కలగలిపి చూస్తూ ఉంటుంది. శ్రీనిక సరిగా నిలబడిన తర్వాత కోపంగా శ్రీనిక చేతిని గట్టిగా పట్టుకుని, నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? పాపను వదిలేసి జాబ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎప్పుడు నువ్వు అనుకున్నదే జరగాలనేది కానీ ఎదుటివారి మాట వినాలి అనుకోవు. ఎదుటి వాళ్ళు ఎందుకు చెప్పారని ఆలోచించవు. నీకు నచ్చింది మాత్రమే నువ్వు చేస్తావు. అంతగా నీ గురించి నువ్వు చూసుకునేటప్పుడు పాపని నా దగ్గరే వదిలేయాల్సింది. నా కూతుర్ని నేను జాగ్రత్తగా చూసుకునేవాడిని కదా. ఇలా తనని నీతో పాటు తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ దగ్గర వదిలేసి జాబ్ చేయాలి అనుకున్నప్పుడు అని కోపంగా గట్టిగా అరిచేస్తాడు. కొన్ని నెలల తర్వాత శివాంశుని చూడటం హ్యాపీగా ఫీల్ అయినా కానీ రావడమే తనున్న పరిస్థితి కూడా పట్టించుకోకుండా అలా కొట్టేటప్పటికి శివాంశు కోపం చూసి ముందు భయపడిపోయి ఆ తర్వాత చెంప మీద చేపెట్టుకుని రోషంగా చూస్తూ, మిమ్మల్ని పిలిచింది నా గురించి తెలుసుకుని నన్ను కొడతారని కాదు, మన్విత కనపడిందన్న విషయం మీద, రండి చూపిస్తాను అని కోపంగా చెప్పి చేయి పట్టుకుని అజయ్ క్యాబిన్ దగ్గరకు తీసుకుని వెళ్తుంది. శివాంశు కోపంగా ఉన్న తన మీద శ్రీనిక వెనక వెళ్తాడు మన్విత గురించి అనేటప్పటికీ. శ్రీనిక అజయ్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేయగానే అజయ్ కమిన్ అంటాడు లాక్ ఓపెన్ చేసి. శ్రీనిక శివాంశు చేయి వదిలి లోపలికి వెళ్తుంది. వెనకే శివాంశు కూడా లోపలికి వెళ్తాడు. శివాంశుని చూడగానే శ్రీనిక వంక చూస్తాడు అజయ్. శ్రీనిక అజయ్ గారు నా భర్త అని పరిచయం చేస్తుంది. అజయ్ లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చి హలో సార్ కూర్చోమని సీట్ చూపిస్తాడు. శివాంశు కూర్చున్నాక అజయ్ సార్ కాఫీ, టీ, జ్యూస్ అని ఆఫర్ చేస్తాడు. శివాంశు చిన్నగా నవ్వి ఇప్పుడు ఏం అవసరం లేదండి అని చెప్పి కూర్చుంటాడు. శ్రీనిక సార్ మన్విత మీ దగ్గర ఉంది కదా, ఫొటోస్ ఏమన్నా ఉంటే చూపిస్తారా అని అడుగుతుంది. అజయ్ శ్రీనిక గారు తాను ఇప్పుడిప్పుడే నాతో కొంచెం ఫ్రీగా మాట్లాడటం చేస్తుంది. అలాంటిది నాతో ఫోటో దిగే అంత ఫ్రీగా అయితే తను ఇంకా ఫ్రీగా మూవ్ అవడం లేదు కాబట్టి నా దగ్గర ఫోటోలు ఏమీ లేవండి అని చెప్తాడు. శ్రీనిక మన్వితను చూడాలంటే ఎలా అండి అని అడుగుతుంది. అజయ్ దానికి ఏముంది శ్రీనిక గారు, మీరు ఇంటికి వెళ్ళండి చూడండి, నేను నా ఫ్రెండ్స్ అని ఎలాగోలా మేనేజ్ చేస్తా అని వెంటనే మన్విత కాల్ చేసి స్పీకర్లో పెడతాడు. మన్విత కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి అజయ్ అంటుంది. అజయ్ నా ఫ్రెండ్స్ ఇద్దరు వస్తున్నారు, నేను వచ్చే వరకు ఇంట్లో కొంచెం వాళ్ళని చూసుకుంటావా ప్లీజ్ అని అడుగుతాడు. మన్విత ఆ మాటకి అజయ్ నేను ఎవరితోనూ కలవలేనని తెలుసు కదా, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అంటే వాళ్ళతో మాట్లాడటం నా వల్ల కాదు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు కదా, నేను మేనేజ్ చేయలేను, సారీ అని కాల్ పెట్టేస్తుంది. శివాంశు మన్విత మాటలు విన్నాక అజయ్ గారు తన కాదా ముందు కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు తన దగ్గరికి వెళ్తాం అని చెప్పేస్తాడు. అజయ్ కొంచెం ఆలోచించి సరే అండి, ఇంట్లో సీసీటీవీ ఉంది, తన్ని మీకు చూపిస్తాను అని ఇంట్లో సీసీటీవీని ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తాడు. మన్విత హాల్లో సోఫాలో కూర్చొని వర్క్ చేస్తూ ఉండడం కనిపిస్తుంది. శివాంశు మన్వితను చూసి సందిగ్ధంలో పడతాడు. తనా కాదా, తను కాకపోతే వేద పరిస్థితి ఏంటి, మాట వింటే అలాగే ఉంది, మనిషి చూస్తే అలాగే ఉంది, కానీ ఎక్కడో ఆ ఊర్లో ఉన్న మన్వి వీళ్ళకి ఎలా దొరికింది అని ఆలోచిస్తూ ఉంటాడు. శ్రీనిక మాత్రం సంతోషంగా మన్విని చూస్తూ ఉండిపోతుంది. అజయ్ ల్యాప్టాప్ తీసేశాక శివాంశు తేరుకుని అజయ్ గారు మనిషిని పోలిన మనుషులు ఉంటారు అని మీకు తెలుసు కదా, తను మన్వి కాదేమో అండి అనగానే శ్రీనిక కోపంగా చూస్తుంది శివాంశు వంక. ఇంత చెప్పినా నమ్మడం లేదా అని. శ్రీనిక అజయ్ వంక చూసి అజయ్ గారు మీకు మన్విత ఎప్పుడు దొరికింది, ఎలా దొరికింది కొంచెం చెప్పండి అంటుంది. అజయ్ శివాంశుని చూస్తూ ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఎలా దొరికింది, ఎలా ప్రవర్తించేది, తను ఎలా ట్రీట్మెంట్ ఇప్పించింది, తను ఎలా వర్క్ చేస్తుంది మొత్తం వివరంగా చెప్తాడు. మొత్తం విన్న శివాంశు యాక్సిడెంట్ అయిన హాస్పిటల్ దగ్గరలోనే దొరికింది అని అనగానే తను మన్వి అని కన్ఫర్మ్ చేసుకొని హ్యాపీగా రిలాక్స్గా ఫీల్ అవుతాడు.
ఇంకా ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.